పార్వతి. నేను విజయనగరం నుంచి వచ్చాను. అశోక స్టడీ సర్కిల్‌లో జాయిన్ అయ్యి నేను చాలా విషయాలు నేర్చుకోగలిగాను. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ సిరీస్ చాలా బావుంటాయి. ఎగ్జామ్ సిరీస్ ఫాలో అవుతూ, ఆ క్లాసెస్ ఫాలో అవుతూ ఉండడం వల్ల మాకు నాలెడ్జ్ అనేది ఇంకా పెరిగింది. ఇంకా మేమిక్కడ టెక్స్ట్ బుక్స్ చదువుతూ, అందులో మాకు రానివి చాలా క్రిటికల్‌గా ఉంటాయనే టాపిక్స్‌ని మేము చాలా ఫోకస్ చేస్తూ, వాటిని మాకు అర్థమయ్యే రీతిలో ఇలా సైన్స్‌లో ఉన్న చాలా కష్టమైన టాపిక్స్‌ని మాకు అర్థమయ్యే రీతిలో చార్ట్స్‌గా ప్రిపేర్ చేసుకుంటూ, వాటిని డైలీ మేము రిపీట్ చేయటం వల్ల, వాటిలో ఉన్న ప్రతి ఏదైనా కష్టమైనా మేము డైలీ వాటిని రివైజ్ చేస్తూ ఉండటం వల్ల, వాటిని మేము గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. ఎగ్జామ్‌లో ఆ క్వెషన్ ఎంత డిఫికల్ట్‌గా ఇచ్చినప్పటికీ, మేము ఆటిని సింపుల్‌గా ఆన్సర్ అనేది చేయగలుగుతున్నాం. ఇలా బయాలజీలో నేత్రాల గురించి, ఇంకా మనకి గ్రంథుల గురించి ఉంటాయి కదా! ఎంత చదివినా అది మెమరీ బేస్డ్ కాబట్టి, డైలీ వాటిని రివైజ్ చేస్తూ ఉండటం వల్ల మాకు చాలా యూజ్ అయింది. ఇక్కడ మేమే కాదు, మాతో పాటు చాలామంది స్టూడెంట్స్ అలానే ప్రిపేర్ అవుతారు. వాళ్ళకి ఏమి డౌట్లున్నా సరే సార్స్ కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఇలా చార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటూ, వాళ్ళకి రాని టాపిక్స్‌ని బాగా ఫోకస్ చేసి చదవటం వల్ల ఎక్కువ అంటే అది దీర్ఘకాలిక స్మృతిలోకెళ్ళి చాలా బాగా గుర్తుంటుంది. మనకి టెక్స్ట్ బుక్‌లో ఉంటది కదా! గాంధీజీ గారు బ్రష్ చేసినప్పుడు కూడా భగవద్గీత శ్లోకాలు చదువుతూ ఉండేవాళ్ళు. మనం కూడా బ్రష్ చేసేటప్పుడు గానీ, ఏదైనా టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా చార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండటం వల్ల మనకి ఉపయోగపడుతది. మన టైం కూడా వేస్ట్ అనేది అవ్వదు. ఈ విధంగా మన సబ్జెక్ట్‌ననేది మనము బిల్డప్ చేసుకోవచ్చు. ఈ అశోక స్టడీ సర్కిల్‌కొచ్చి ఎలా చదవాలి అనేది నేను మెయిన్ నేర్చుకున్నాను. ఏ విషయాన్ని ఫోకస్ చేయాలి, ఏ విషయాన్ని డెప్త్‌గా నేర్చుకోవాలి అనేది నేను నేర్చుకున్నాను. ఈ అశోక స్టడీ సర్కిల్‌కొచ్చి నేననేది మంచి చాయిస్ అనేది నేను ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఇది బెస్ట్ ఛాన్స్ అని తీసుకొని ఇక్కడికొస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ అశోక స్టడీ సర్కిల్. తులసి. నేను తిరుపతి నుండి వచ్చాను. నేనసలు దీన్ని చూజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అందరూ కూడా ప్రతి ఎగ్జామ్ సెంటర్‌లో ఎగ్జామ్ మాత్రమే పెడతారు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మన క్వెషన్ పేపర్ ఎగ్జామ్ మాత్రమే కాదు, వీళ్ళు క్వెషన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాన్ని అనలైజ్ చేయడం, చెప్పడం, అందుట్లో నేనేం మిస్టేక్ చేస్తున్నా, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా అనే విషయాన్ని చాలా బాగా తెలుసుకోగలిగాను. అక్కడ నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, టఫ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా షార్ట్ చేసుకొని, అంటే డైలీ రిమెంబర్ చేసుకోవడానికి ఇలా వీటిని షార్ట్ చేసి రాసుకున్నాము. సైకాలజీ, ఇంగ్లీష్ అలానే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో వాటిని రెక్టిఫై చేసుకొని చాలా బాగా ఉపయోగపడుతుంది. మార్నింగ్ లేచినప్పుడు అలానే లంచ్ చేసిన తర్వాత ఖాళీ టైంలో మేము ఇది మా ఫ్రెండ్స్‌తో పాటు మంచిగా డిస్కస్ చేస్తున్నాం. దీని ద్వారా ఏవైతే మిస్టేక్ చేసి టాపిక్స్ ఏవైతే అంటే బ్లండర్ మిస్టేక్ ఏవైతే చేస్తుంటామో వాటన్నిటిని వీటి ద్వారా మేము చాలా ఓవర్‌కమ్ చేస్తున్నాము. ఎగ్జామ్‌లో చదివిన టాపిక్స్ కూడా చాలా చిన్న మిస్టేక్‌తో చేస్తూ ఉంటాం కదా! సో, ఇలాగా షార్ట్ చేసుకోవడం వల్ల వాటిని మేమంతా చాలా ఓవర్‌కమ్ చేస్తున్నాము. ఇది చాలా ఉపయోగపడుతుంది. అలానే మా సబ్జెక్ట్‌ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు. సార్ ఇక్కడ ఎగ్జామ్ సీరీస్‌లో మంచి క్వెషన్ పేపర్ అనలైజింగ్ ఉంటది. అలానే మనం మిస్టేక్ ఎక్కడ చేస్తున్నామో ప్రతి ఒక్క దాన్ని సార్ క్షుణ్ణంగా చెప్తారు. దీని ద్వారా బాగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఎంత చేసినప్పటికి కూడాని దాని షార్ట్ కట్ అనేది మనం మంచి వేలో తీసుకెళ్ళగలగాలి. అలానే ఇక్కడ ఉన్నది నేను నేర్చుకున్నది ఏంటంటే అశోక్ వచ్చిన తర్వాత అందరూ చదువుతారు. దాన్ని షార్ట్ చేసి మనం నేర్చుకోవడంలోనే మన యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. నేనిక్కడికొచ్చాక దీన్ని మంచిగా నేర్చుకున్నాను. ఇప్పుడు నాలో ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎంతో కొంత ఇంప్రూవ్‌మెంట్ అనేది నాకు తెలుస్తూ ఉంది. ముందు కన్నా ఇప్పుడు నేను చాలా ఎగ్జామ్ అటెంప్ట్ చేయడంలో కానీ, ఇన్ టైమ్‌లో ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో, మీరు కూడా అశోకని చూజ్ చేసుకోండి. మీ సక్సెస్‌కి ఒక మంచి మార్గం అవుతుందని చెప్తున్నాను. మేము మా అందరి ప్రిపరేషన్ ఇలానే కొనసాగిస్తాం. షార్ట్ రాసుకుంటాం. దీన్ని మంచి రిపిటీషన్ చేస్తాం. సో, రిపిటీషన్ చేయడం వల్ల మనకి ఎక్కువ గుర్తుంటుంది అని అనుకుంటున్నాను. ఇటువంటి షార్ట్ అనేది ఇక్కడ అందరూ ఫాలో అవుతారు. ఎందుకంటే కాంపిటీషన్ మనం ముందు ఎళ్ళాలి అన్నప్పుడు మనం చిన్న మంచి వేస్‌ని ఎత్తుకోవాలి. అందుట్లో ఇది మాకెంతో ఉపయోగపడుతుంది. సో, థాంక్ యూ అశోక.